ఏపీలో ఉగ్రవాదుల సానుభూతి పరులు అరెస్ట్. దుండుగల నుంచి సింగిల్ బ్యారెల్ రిఫైల్ 10 బుల్లెట్లు స్వాధీనం. ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన సజ్జద్ హుసేన్, మహారాష్ట్రకు చెందిన తౌఫీక్ అలం షేక్ అరెస్ట్. జైష్ మహమ్మద్ ఉగ్రవాద సంస్థతో నిందితులకు సంబంధాలు ఉన్నట్లు గుర్తింపు. ఇటీవల ధర్మవరంలో పట్టుబడ్డ నూర్ మహమ్మద్ ఇచ్చిన సమాచారం ఆధారంగా నిందితులను పట్టుకున్న పోలీసులు. మీడియాకు వివరాలు వెల్లడించిన శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ సతీష్ కుమార్. పోలీస్ ఆఫీసర్స్ ఇంటెలిజెన్స్ ఇన్పుట్ మేరకు మనకు ఆపరేషన్ చేయడం జరిగింది. ఆ ఆపరేషన్లో కొట్వాల్ నూర్ అహ్మద్ అని చెప్పేసి ఒక అక్యూజ్ని అరెస్ట్ చేయడం జరిగింది. దేని బేస్ చేసుకుని అరెస్ట్ చేశామంటే జైష్ మొహమ్మద్ అనే ఇంపార్టెంట్ పాకిస్తాన్ ISI గ్రూప్తో పాటు వాళ్ళు టచ్లో ఉన్న బేస్డ్ ఆన్ ఎవిడెన్స్ మేరకు ఆ వ్యక్తిని 16/8/2025 మనం అరెస్ట్ చేసి 170/25 అనే కేసుని మనం ధర్మవరం 1 టౌన్ పోలీస్ స్టేషన్లో రిజిస్టర్ చేయడం జరిగింది. బేస్డ్ ఆన్ ద ఇన్వెస్టిగేషన్ ఇంకా ఇద్దరు వీరితో పాటు కాంటాక్ట్లో ఉంటూ పాకిస్తాన్ ISI బేస్డ్ జైష్ మొహమ్మద్ ఆర్గనైజేషన్తో పాటు టచ్లో ఉన్నట్టు మనకి ఇన్పుట్ రావడం, వాళ్ళు సజ్జద్ హుసైన్ A2 అక్యూజ్ 2గా యాడ్ చేయడం జరిగింది. ఈ వ్యక్తి ఉత్తరప్రదేశ్ చెందిన వ్యక్తి. మూడవది మనకి తౌఫీక్ అలం షేక్. సో ఈ వ్యక్తి మెలగోవన్, మహారాష్ట్రకు చెందిన వ్యక్తి. వీళ్ళు ముగ్గురు కూడా మన పాకిస్తాన్ బేస్డ్ ISI టెర్రరిస్ట్ గ్రూప్ బ్యాండ్ ఆర్గనైజేషన్ జైష్ మొహమ్మద్తో పాటు టచ్లో ఉండడం అనేది మనకి ఐడెంటిఫై చేశాము. దాంట్లో ఈ A2, A3 ఇద్దరిని కూడా SDPO ధర్మవరం టీంతో పాటు మనం ఉత్తరప్రదేశ్కి ఒక టీము, తర్వాత మహారాష్ట్రకు ఒక టీం పంపించడం జరిగింది. ఈ రెండు టీం కూడా ఇద్దరిని కూడా సక్సెస్ఫుల్గా పికప్ చేయడం జరిగింది. దీనిలో సజ్జద్ హుసైన్ అనే వ్యక్తి దగ్గర ఈ సింగిల్ లాంగ్ బ్యారెల్ గన్ని కూడా మనము సీజ్ చేయడం జరిగింది. ఈ పర్టికులర్ గన్ కూడా జిహాద్ బేస్ చేసుకొని వాడడానికైనా ఎవిడెన్స్గా మనకు దొరకడం జరిగింది. దాంతోపాటు అమ్యునిషన్స్ కూడా సీజ్ చేశాము. వీళ్ళ దగ్గర నుంచి మొబైల్స్ కూడా సీజ్ చేయడం జరిగింది. ఈ మొబైల్స్లో ఈ సజ్జద్ హుసైన్ అనే వ్యక్తి పాకిస్తాన్లో ఉన్న టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్తో పాటు వీడియో కాల్ మాట్లాడేందుకైనా ఎవిడెన్స్ కూడా మనకి దొరికింది. సో ఇతరిని అక్కడ ప్రాపర్గా ట్రాన్సిట్ రిమాండ్లో ఇక్కడ మన కోర్టు దగ్గర ప్రొడ్యూస్ చేయడం అనేది జరుగుతాయి ఈ ప్రెస్ మీట్ తర్వాత. దీంట్లో ఏంటంటే మనకి ఈ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా అంటే PFI అంటారు, అదొక బ్యాండ్ ఆర్గనైజేషన్. ఆ బ్యాండ్ ఆర్గనైజేషన్లో మనకేంటంటే ఉన్న మెంబర్స్ అందరూ కూడా ఎప్పుడు ఆర్గనైజేషన్ని బ్యాన్ చేశారో, ఎప్పుడు మన మానిటరింగ్ దానిపైన ఎక్కువ అయిందో, ఈ రాడికలైజేషన్ చేస్తున్నారని ఇన్ఫర్మేషన్ మనకు వచ్చిందో, అప్పుడు ఈ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా అనే ఆర్గనైజేషన్ని బ్యాన్ చేయడం జరిగింది. తర్వాత వీళ్ళు ఈ SDPI సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఇలాంటి కొన్ని అదర్ వేరియస్ ఆర్గనైజేషన్స్లో వెళ్ళి అక్కడ ఉంటూ ఈ రాడికలైజేషన్ని వాళ్ళు కంటిన్యూ చేస్తున్నట్టు మనకు ఇన్ఫర్మేషన్ ఉంది. సో దానిపైన మన ఆంధ్రప్రదేశ్ పోలీస్ అలాంగ్ విత్ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్తో పాటు మన క్లోజ్ మానిటరింగ్ అనేది చేస్తున్నాము. రెండవది ఏంటంటే ఈవెన్ ఇక్కడ ఉన్న యూత్ కూడా ఈ ISI బేస్ చేసుకొని వస్తున్న సోషల్ మీడియా బేస్డ్ రాడికలైజేషన్లో ట్రాప్ అవ్వకుండా చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాము. బికాస్ ఈ ISI బేస్ చేసుకుని వస్తున్న సోషల్ మీడియాలో ఉన్న వీడియోస్ కానీ సెపరేట్ వెబ్సైట్స్ కానీ వాళ్ళందరినీ కూడా మైండ్ని మార్చడానికి వాడుకుంటున్నారు. కాబట్టి ఆ రాడికలైజేషన్లో ఈజీగా పాల్గొకుండా ఉండాలి అని చెప్పేసి మన యూత్ అందరికీ కూడా ఒక అవేర్నెస్ లాగా ఈ పర్టికులర్ అరెస్ట్ని కూడా మనం చేస్తున్నాము. ఆంధ్రప్రదేశ్ పోలీస్ డిపార్ట్మెంట్ అలాంగ్ విత్ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఈ పర్టికులర్ ఎవరెవరు ఈ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాలో ఉంటూ వేరే ఆర్గనైజేషన్లో అండర్గ్రౌండ్లో ఇలాగా పనిచేస్తున్నారో వాళ్ళపైన క్లోజ్ నిఘా మనం పెడుతున్నాము. అదేవిధంగా యూత్ ఎవరైనా ఇలాంటి ISI బేస్డ్ సోషల్ మీడియాలో రాడికలైజేషన్లో పాల్గొన్నారన్నది కూడా మనం క్షుణ్ణంగా మానిటర్ చేస్తున్నాం. కాబట్టి ఇలాంటి విషయంలో ఎవరు ఇన్వాల్వ్ అవ్వదన్నది కూడా ఈ అరెస్ట్ ద్వారా మనం తెలియపరుస్తున్నాము. ఈ ఆపరేషన్ ఈవెన్తో అదర్ స్టేట్కి వెళ్ళి ఈ ఆపరేషన్ని మనం సక్సెస్ఫుల్గా చేసిన SDPO ధర్మవరం, తర్వాత ముదిగుప UPS CA గారు అండ్ ఎంటైర్ టీమ్కి కూడా IR టీమ్కి కూడా హార్టీ కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను.